అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉషా నాయందర్ వ్లాగ్. సో నేను ఇమ్మడిలో కొన్ని జ్యువెలరీ అనేది షాప్ చేశాను. ఇప్పుడు కాదు, ఆషాఢంలో చేశాను. అప్పుడు మనకు కొన్ని ఆఫర్స్ నడిచాయి కదా, లైక్ 1 lakh షాప్ చేస్తే 50,000 అండ్ 50,000 చేస్తే 25,000, 25,000 చేస్తే 12,000. ఆ టైంలోనే చేశాను. సో నేనేమేమి తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, అవన్నీ చూసేద్దాం. సో చూస్తున్నారు కదా నేనేమేమి షాప్ చేశాను అనేది. సో ఫస్ట్ నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను, తర్వాత నేను ఆఫర్లో నాకు ఏమేమి వచ్చాయనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈ వడ్డానం. యాక్చువల్గా నేను వడ్డానం కోసమే వెళ్ళాను. సో నాకు ఈ వడ్డానం వచ్చేసి 35,299 అనేది పడింది. సో 35,000 అంటే మనకు 12,000 అనేది ఫ్రీ వస్తుంది కదా. 12,000 ఓన్లీ పర్ల్ది ఒకటి బీడ్స్ది చైన్ ఉంది. సో నాకు అంత అనిపించలేదు అసలు. అంటే ఇంకెంత ఉన్నా సరే షూర్గా ఒక్క పీసే తీసుకోవాలంటే వేరే పీస్ లేదు. సర్లే దీనికి మనము డిటాచబుల్ లాకెట్ కూడా తీసుకుంటే ఫర్దర్గా యూజ్ అవుతుంది, ఏదన్నా మంచి పర్ల్ది బీడ్స్ది మనం చేయించుకుంటే అని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి అమ్మవారు ఉంది. దీంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఒకవేళ గాడ్ మోటివ్ కాకుండా నార్మల్గా పికాక్ కానీ అలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ నాకు గాడ్ మోటివ్ కావాలి అని చెప్పేసి లక్ష్మీదేవి ఉన్నది తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే సిల్వర్ జ్యువెలరీ పీస్ వైజ్గా ఉంటుంది. లైక్ ఎన్ని తులాలు ఏంటి. ఇప్పుడు నార్మల్గా మనం గోల్డ్ షాప్ చేస్తే ఇంత గోల్డ్కి అంటే ఇన్ని గ్రామ్స్కి ఇంత వెయిటేజ్ అవన్నీ చూస్తాం కదా. కానీ సిల్వర్లో వచ్చేసి అలా ఏం లేదు. జస్ట్ పీస్ వైజ్గా పీస్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ వడ్డానం ఫినిషింగ్ అనేది చూసేయండి. పెట్టుకుంటే సెట్. ఇలా ఉంటుంది పెట్టుకుంటే. ఇక్కడ మనకు డిటాచబుల్ది కూడా ఇచ్చారు. ఒకవేళ మనము లాకెట్ పెట్టుకోవాలి అనుకున్నా సరే మనం లాకెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రైస్ మనకు 35,299 అనేది పడింది. వడ్డానం చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వడ్డానంకి డిటాచబుల్ లాకెట్ అనేది తీసుకున్నాను. అండ్ ఈ లాకెట్ వచ్చేసి మనకు 7,599 పడింది. అండ్ ఇవి తీసుకున్నాను. ఓన్లీ ఇది ఒకటి తీసుకుంటే ఏముంటుంది, మళ్ళీ దీనికి ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవాలని కొంచెం సేమ్ ఇదే విధంగా వచ్చే అంటే అమ్మవారు వచ్చి అట్లా ఉండే విధంగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి 6,399 పడింది. సో ఇవి ఎందుకు తీసుకున్నానంటే లైక్ ఒకవేళ మనము ఓన్లీ లాకెట్ ఉంటే మళ్ళీ యూజ్ చేయడానికి రాదు కాబట్టి నేను ఇయర్ రింగ్స్ కూడా ఉంటే బీడ్స్ తోటి అల్లించుకొని బీడ్స్ యూజ్ చేయొచ్చు ఈ లాకెట్ అని తీసుకున్నాను. సో ప్రైజెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూస్తున్నారు కదా ప్రైస్ కూడా. ఇవన్నీ చేశాక నాకు మళ్ళీ ఒక 2,000 అనేది అంటే 1,000 అలా చేయాల్సి వచ్చింది నాకు ఓవరాల్గా 50,000 అవ్వడానికి. సో మినీ స్ట్రట్స్ అనేది తీసుకున్నాను. చిన్న చిన్న క్యూట్ స్టడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1199 అంటే సీజర్ స్టోన్ వచ్చి. సో ఇంతవరకు నాకు 50,000 అయింది. లైక్ వడ్డానము అండ్ ఈ చిన్న స్టడ్స్ అండ్ ఈ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్. సో తర్వాత నాకు 25,000 ఆఫర్ వచ్చింది. బట్ ఏంటంటే 25,000 అయినా సరే మనం మొత్తం షాప్లో ఏది ఉన్నది అనేది కాదు. ఓన్లీ వాళ్ళు కొన్ని మనకు చూపిస్తారు, ఓన్లీ దాంట్లోనే మనం చూస్ చేసుకోవాలి. సో ఈ స్టడ్స్ నాకు బాగా నచ్చాయి. టోటల్ చూస్తే డైమండ్ ఫినిషింగ్ ఉన్నాయి. అండ్ కానీ ఇవి డైమండ్ అంటే లైక్ డైమండ్ ఫినిషింగ్ ఉన్నాయి కానీ డైమండ్స్ కాకుండా మనకి ఇవి సీజెడ్ స్టోన్స్ అనేది వచ్చాయి. సో ఇన్ ది ఫ్యూచర్లో మనము ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే అప్ టు 50% వాల్యూ అనేది వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 599. మనకు 25,000 కదా.
25,000లో మనకి ఇంకా అది ఇప్పుడు నార్మల్గా ఇది నాకు 5,999 కదండి. ఇంకొకటి నాకు ఒకవేళ 20,000 బాగా నచ్చిందంటే అలా కూడా తీసుకోవచ్చు. అంటే తీసుకుని ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కట్టుకోవాలంట. కానీ ఇప్పటికే నాకు చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నేను ఓన్లీ 25,000లో ఎంతవరకు వస్తుందో అంతనే చూసి చేసుకున్నాను. బట్ 1,000 అనేది నాకు ఎక్స్ట్రా పడింది. తర్వాత ఈ హారం వచ్చేసి నాకు 19,599 అనేది ఉంది ప్రైస్. అంటే నాకు మంచి గోల్డ్ ఫినిషింగ్లో మంచి అనిపించింది హారం అయితే. జ్యువెలరీ ఎలా ఉన్నాయో షూర్గా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.